ప్రభుత్వాలకు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేసిన కేంద్ర రాష్ట్ర 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 ప్రభుత్వాలకు పెట్టినావా అదే పెట్టేస్తాం అట్లే ఉండండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు భారీగా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఐ విజయోత్సవ సందర్భాలు, అదేవిధంగా విజయోత్సవం సందర్భాలుగా ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నారు. అందులో భాగంగా మరి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్ర 24వ తేదీ మొదలు పెట్టాలని చేసి దాదాపు నెల 2 నెలల నుంచి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ అదృష్టం, ఎంతో మంది మరి ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్ర మీరు ఎట్లా చేస్తారు, ఎంత ఎండలో ఎలా చేస్తారు, అసలు మీకు సాధ్యమేనా అనే రకంగా చాలా మంది ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఎండైనా ఏదైనా కూడా మేము తట్టుకొని చేస్తాము, ఎఫ్సీఆర్ఐ సాధిస్తామని ఖచ్చితంగా వాళ్ళు దృఢ సంకల్పంతో చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు కదిరికి నిన్నటి రోజు కదిరికి వెళ్ళి మరి పొద్దున్నే మరి అక్కడ గుడి దగ్గర నుంచి ఈరోజు బయలుదేరే పరిస్థితి. మరి ఇక్కడ బయలుదేరే సమయంలోనే ఇలాంటి మంచి కబురు రావడము, మరి వీళ్ళు విజయోత్సవంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా విజయోత్సవంగా అనేక ప్రాంతాలు, మరి అదేవిధంగా బత్తలపల్లి కావచ్చు, మరి అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళు విజయోత్సవ ర్యాలీగా వచ్చి ఈరోజు సందర్భంలో ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ దగ్గర ఘనంగా ఈరోజు విజయోత్సవ సంబరాలు చేరుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మరి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ కావడం చాలా ఆనందంగా ఉంది. మరి అందులో భాగంగానే బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇదే విజయోత్సవము అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళు ఇంతవరకు ఎంతో వాళ్ళ ఆవేదన, అదేవిధంగా వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆర్టీటీ ఎఫ్సీఆర్ఐ కోసం ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గత సంవత్సరం నుంచి అనేక రకాలుగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ జరిగినటువంటి క్రమంలో బహుజన రాజ్యాధికార జేఏసీ చైర్మన్ అయినటువంటి రామాంజనేయులు గారు, అధ్యక్షులైనటువంటి ఆదినారాయణ గారు, వైస్ చైర్మన్ అయినటువంటి జాకిర్ హుసేన్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పూజారి నరసింహులు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి గత సంవత్సరంలోనే ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి మద్దతుగా ఎంఆర్పిఎస్ తన వంతు కృషి చేస్తూ అనేక సందర్భాలలో మరి మద్దతు తెలపడం జరిగింది. ఆ క్రమంలోనే గతంలోనే ఎఫ్సీఆర్ఐ వస్తుందని చెప్పి కొంత ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి పరిస్థితి మనకు కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఉద్యమానికి బహుజన రాజ్యాధికార జేఏసీ మరి కంకణబద్దులై 100,000 అడుగుల పాదయాత్రను మరి కదిరి నుంచి 1000 కిలోమీటర్ల పాదయాత్రను కదిరి నుంచి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ వరకు ప్రయాణం చేసేదానికి సిద్ధమైనటువంటి తరుణంలో ఈరోజు మరి ప్రారంభానికి వెళ్ళినటువంటి అందరినీ కూడా పోలీసులు ఒకవైపు పర్మిషన్ లేదని ఇబ్బందులు పెడుతూ ఉన్న ఉదయమే 9:30-10 గంటల సమయంలో ఎఫ్సీఆర్ఐ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచిందని చెప్పి సంకేతం వచ్చినందులకు మరి
ఆ యొక్క 1000 కిలోమీటర్ల పాదయాత్రను నిలుపుదల చేసి మరి విజయోత్సవ ర్యాలీగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాదయాత్రగా వచ్చి పూలమాలలు వేసి మరి అక్కడ కేక్ కట్ చేసి అక్కడి నుంచి సంబరాలు చేసుకొని ఆ తర్వాత బత్తలపల్లిలోని మరి ఫాదర్ ఫెర్రర్ గారి యొక్క మరి ఘాట్ ను సందర్శించి అక్కడ ప్రతిజ్ఞ చేసి నిన్న చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రాణాలైనా అర్పిస్తాం, FCRAను సాధిస్తాం అనేటువంటి నినాదంతో ప్రమాణం చేసినటువంటి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని మరి తిరిగి ఈ రోజు మరి వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో ఏదైతే FCRA అనుమతి లభించిందో దానికి తోడుగా మరి ఆ యొక్క ఫెర్రర్ గారి యొక్క సమాధి దగ్గర మరొకసారి ఆయనకు నివాళులు అర్పించి ఆయన ఆత్మను శాంతింపజేసి ఆయన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క రాజ్యాధికార జేఏసీ నాయకులు మరొకసారి ప్రమాణం చేసి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూలంకషంగా తెలుసుకొని రాబోయే కాలంలో మరి పేద ప్రజలకు మరి అండగా ఉండే విధంగా RDT ఈ గతంలో ఏదైతే మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదో ఆ విధంగానే నిర్వహించాలని చెప్పి కార్యక్రమాన్ని చేసుకొని అదే విధంగా బత్తలపల్లి సర్కిల్లో మరి బాణాసంచ పేల్చి అక్కడి నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ బాణాసంచతో పాటు మరి ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి మరి సంబరాలు చేసుకొని ఈ కార్యక్రమం మరి ఈ విధంగా ఆ బహుజనులంతా ఏకమై ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలు గాని లేదా రాజకీయ నాయకులు గాని లేదా ఇతరత్ర ఇబ్బందులు కలిగిన సందర్భంలో బహుజనులంతా ఏకమై ఈ విధంగా పోరాటం చేసుకొని విజయాలు సాధించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు బహుజన రాజ్యాధికారి జేఏసీ నాయకులకు మరి అదే విధంగా మరి రైతు మహాజన సమితి శ్రీరాములు గారికి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మహాజన్, జై భారత్, జై భీమ్.